నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ. ధర్మపురంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. బ్యాంకర్లతో పెద్దపల్లి పోలీసుల సమావేశం. వివిధ అంశాలపై సూచనలు చేసిన ఏసీపీ. చెక్ పోస్ట్ విధుల్లో ఉన్న సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ మద్యం, డబ్బు, విలువైన వస్తువుల రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఎస్పీ తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్రావుపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది డ్యూటీ రిజిస్టర్, వాహనాల తనిఖీ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్ పోస్టు వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువుల రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సరైన పత్రాలు లేకుండా 50,000 కంటే ఎక్కువ నగదు తరలించరాదన్నారు. అనంతరం సదరు చెక్ పోస్టును ఆర్డీఓ రమేష్ తనిఖీ చేశారు. ఎస్పీ వెంట సిఐ సదన్ కుమార్, ఆర్డీఓ రమేష్, ఎస్ఐ శేఖర్ రెడ్డి, తహసీల్దార్ సురేష్ సిబ్బంది ఉన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు గోధూళి ముహూర్తంలో కనుల పండుగ శ్రీలక్ష్మీ సమేత యోగానంద ఉగ్ర నరసింహస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కలెక్టర్ యాస్మిన్ బాషా స్వామి వార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సత్తమ్మ, ఈవో సంకటాల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మేడం మేడం ఒకసారి ఫోటో మేడం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి తిరు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అలకకు వెళ్లిన స్వామివారిని తోడ్కొని పురవీధుల గుండా ఊరేగించారు.
భజనలు కోలాట నృత్యాలతో పట్టణం మారుమ్రోగింది. ఎమ్మెల్యే విజయ రమణారావు, ఆలయ ధర్మకర్త పల్లా మురళి దంపతులతో పాటు మండలి సభ్యులు తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకల్లో అర్చకులు సౌమిత్రి శ్రావణ్, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు, జెడ్పీటీసీ మినపాల స్వరూప ప్రకాష్ రావు, బిరుదు సమతా కృష్ణ, మహేందర్ తో పాటు భక్తులు పాల్గొన్నారు. ఆచారమని దానికి మనం పుట్టిన గజాల వరకు చేస్తున్నాం. అలానే ఇప్పుడు సాయంత్రం కార్యక్రమము, నిత్యాగ్నిహోత్రము, అగ్నిప్రతిష్ఠ మరియు దేవతాస్మరణ మరియు దేవీకారణము ఇంకా స్వామివారి యొక్క ఎదుర్కోవలసినము. మరి ఇప్పుడు మనము అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతున్నాము. రేపటి మనము ఇంటి రోజున చెప్తున్నాము, హనుమాన్ వారి యొక్క ప్రబోధన చేస్తున్నాము. అలాగే ఈరోజు బ్రహ్మోత్సవంలో మొదటి భాగంగా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామి యొక్క తిరుకల్యాణము అంగరంగ జరుగుతున్నాము. ఎలాగైతే దేవస్థానం జరుగుతుందో అంతకంటే అంగరంగ వైభవంగా జరిగి ఇక్కడ అందరూ భక్తులతో చాలా సంతోషంతో ఉండి చాలా సంతోషంగా అందరూ ఉండి అందరూ స్వామి యొక్క కృపకి పాత్రలు కావాలని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలో బ్యాంకర్లతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏసీపీ జి కృష్ణ హాజరై వారితో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ బ్యాంకర్లు తమ బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన చోట సెక్యూరిటీ గార్డును నియమించాలన్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి వినియోగదారులను రక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ కృష్ణ, ఎస్ఐలు, బ్యాంకర్లు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క సొమ్ము ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్ము, బ్యాంకులో అయితే ఏటీఎంలో అయితే దాచుకున్న సొమ్ము ఎవరో ఎక్కడో తెలియని దొంగలు సెల్ ఫోన్ ద్వారా, సైబర్ క్రైమ్ ద్వారా కావచ్చు, లేకపోతే ఏటీఎం ద్వారా కావచ్చు, ఏటీఎంలో చదువురాని వాళ్ళతో కావచ్చు, చీటింగ్ చేసి తీసుకునే పద్ధతులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టడం కోసం ఈరోజు ఎటువంటి పద్ధతులు మనం అవలంబిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి బ్యాంక్ సంబంధించిన మేనేజర్లు కావచ్చు, ఆఫీసర్లు అందరితో మేధో మదనం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సూచనలు, సలహాలు కూడా జరిగింది. అట్లాగే మా తరఫున కూడా పోలీస్ తరఫున బ్యాంకుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఏటీఎం దగ్గర కావచ్చు, బ్యాంక్స్ దగ్గర కావచ్చు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తే ఇటువంటి నివారించవచ్చు అనేటువంటి విషయంలో మేమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకొని డిస్కస్ చేసుకున్నాం. దానిలో బాగానే కొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భాన్ని నిర్ణయించుకున్నాం. ఈ బ్యాంకు మీటింగ్లో చాలామంది బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా పిలవగానే వచ్చి అటెండ్ అయ్యి మంచి మంచి స్థలాలు ఇచ్చినందుకు ముఖ్యంగా వెంకటేష్ గారికి, అట్లాగే ఎస్బీ కృష్ణ గారికి, వీళ్ళందరికీ మనం ఇక్కడ ఎదురుగా మా ఎదురుగున్న అందరికి ఆఫీసర్లందరికీ కూడా ధన్యవాదాలు. అదే ఫ్యూచర్లో కూడా పెద్దపల్లి డివిజన్లో ఎటువంటి బ్యాంకుకు సంబంధించినటువంటి నేరాలు జరగకూడదు అనేటువంటి ఉద్దేశం పెట్టడం జరిగింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కేసీఆర్ పట్టుదలతో శ్రమించి తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్ క్లబ్ లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలు, త్రాగునీరు, సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రచార ఆర్భటాలు, కక్ష సాధింపులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజల మనిషి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. మళ్ళీ ఓట్లు ఉన్నాయా? 5 ఏళ్ల దాకా ఓట్లు అయితే లేవు. ఇక అందుకే ఇవి కీలకమైన ఎన్నికలు. ఈ టైంలో ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీకి నిజంగానే వాళ్ళు మంచిగా పోతే మనకి ఇబ్బంది ఉండదు కావచ్చు, మనం కూడా పట్టించుకోకపోతుంది. మంచిగా పోతారా 3 నెలల 100 రోజులల్లా మొత్తం హామీలు అమలు చేస్తా అన్నారు. ఒక్కటన్నా అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం పేపర్లలో మొత్తం చేసినట్టే ఇస్తున్నారు. అందుకే విర్రవిగా మాట్లాడుతున్నారు. తమ్ముడు చెప్పిండు కదా, ఇంకా 1-2 తక్కువ చెప్పిండు. తొక్కిస్తారట, కనుగుడ్లు తీసుకొని గోళీలు ఆడతారట. అసలు ఈ ముఖ్యమంత్రి అనేటోడు ఇట్లా మాట్లాడితే మానవ బాంబు అయితే అని అనొచ్చా? ఫస్ట్ క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పింది గొప్పలు ఇచ్చారు. ఎందుకంటే రైతు బంధు వాళ్ళేదంటే ఆయన వెంకటరెడ్డి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అని ఎవడా రైతు బంధు వాళ్ళేదన్నాడు అని చెప్పుబట్టి కొట్టమంట. ఆవు ఇందుకేనా ఓట్లు వేసింది ప్రజలు మీకు? మీ చెప్పు దెబ్బలు తినేదందుకా? అందుకే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఒక మండలంలో 15 మంది నాయకులు కనుక మనసు పెట్టి పనిచేస్తే అతలా కుతలం చేసి పెట్టచ్చు. నాకు తెలుసు ఎవరి వివేక్, ఎవరి వినోద్ కుమార్, ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ప్రాంతానికి ఏం సంబంధం? దేశంలో అత్యంత సంపన్నులైనటువంటి కుటుంబాలను లెక్క తీస్తే వివేక్ 9వ మనిషి. ఇక ఎవరు దునియా మీద లేరు. పెద్ద యువకాడ అయ్యోకాడ కొడుకు కూడా ఇక్కడనే ఎంపీ. ఇప్పటికప్పుడు చర్చ పెట్టుకుంటూ ఇప్పటి నుంచే మనం మన వాడకట్లల్లో మన ఊర్లల్లో చర్చ పెట్టుడు మాట్లాడు ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ ప్రచార షెడ్యూల్ని కూడా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగడమని అందరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, పార్టీ నిర్ణయం కూడా ఏంటంటే ఇంకొక 10-15 ఏళ్ళు నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనేదే పార్టీ నిర్ణయం, కేసీఆర్ గారి నిర్ణయం. సో అన్న ఢిల్లీకి, నేను రాష్ట్రంలో గల్లీకి అనేది పార్టీ నిర్ణయం. అట్లా సుమన్ అటేనట్టే కదా, ఇవ్వటి ఇక చిల్లర మల్లర మాటలు వాడోడు వీడు మాట్లాడుతుంటారు. నేను ఎటు పోను, ఉన్నన్ని రోజులు చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఇంత అభివృద్ధి చేసి ఇంత పని చేసి ఇంత కష్టపడి ఇంతమంది మనకేమైనా తక్కువ ఓట్లు వచ్చినాయి? చుట్టుపక్కల ఎవరికి రాని ఓట్లు వచ్చినాయి, 50,000 ఓట్లు వచ్చినాయి. అంతో గాల్పు, ఇక్కడ కూడా గాల్పు వీసింది. సరే ఏదో ఒక నిర్ణయం జరిగింది. చెన్నూరు నియోజకవర్గంలో మీరు గమనిస్తే 2004 నుంచి మనల్ని గెలిపిస్తున్నారు ప్రజలు. వేసినాక 3 నెలల్లో మళ్ళీ అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. మళ్ళీ ఈ ఎంపీ ఎలక్షన్తో మార్పు స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. 100% పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఓటింగ్ కు భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్టు మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారామిలిటరీ బలగాలు, స్థానిక పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల వారీగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టడంతో పాటు నేర చరిత్రను బైండ్ ఓవర్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రత్యేక బలగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ తెలిసింది, ఇది 16 మార్చ్ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని ఎలక్షన్ గతివిధి స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ కూడా ఎస్ఎస్టీస్, ఎఫ్ఎస్టీస్ అన్నీ స్టార్ట్ అయింది. ఈ తర్వాత మనకి మన మంచిర్యాల డిస్టిక్లో ఒక సిఆర్పిఎఫ్ కంపెనీ కూడా వచ్చింది. ఇదే భాగంగా ఈ రోజు ఈ సిఆర్పిఎఫ్ కంపెనీతోని మనం ఫ్లాగ్ మార్చ్ చేపిస్తున్నాను ఫర్ యాజ్ అ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్. ఇది మనం ఈ మంచిర్యాల టౌన్లో వెళ్ళి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అది విజిట్ చేసి విల్ షో ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది పోలీస్ టు అండ్ ఎన్ష్యూర్ దట్ దిస్ ఎలక్షన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఫ్రీ, ఫేర్ అండ్ పీస్ఫుల్ మేనర్. పకడ్బందీగా పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడంలో బూత్ లెవెల్ ఆఫీసర్ల పాత్ర కీలకమన్నారు. పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని బిఎల్ఓలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ గంగయ్య హాజరై మాట్లాడారు.
ఏప్రిల్ 15లోగా నూతన ఓటర్లను నమోదు చేయొచ్చని, ఓటర్ లిస్టులో సవరణలు ఉంటే వాటిని స్వీకరించాలని సూచించారు. ప్రతి ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలించి తొలగించిన ఓట్లను సరిచూసుకోవాలన్నారు. ఎవరైనా తమ ఓటును కోల్పోయినట్టయితే ఏప్రిల్ 15లోగా తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, నాయబ్ తహసీల్దార్ బిఎల్ఓలు పాల్గొన్నారు. వాళ్ళ దృష్టిలోకి ఈ విషయం తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మీరు మన నమోదు దరఖాస్తులు పెట్టించండి. ఫామ్ 6 7, 8 ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళకి డీటెయిల్ చెప్పండి. ఏమని దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వాటిని డిస్పోజ్ చేయడం జరగదు, అంటే వాటిని పరిష్కరించడం జరగదు, అవి పెండింగ్ ఉంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చేస్తాం. ఎవరైనా పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం వాటిని చేయండి. 15వ తేదీ వరకు వచ్చినవి మాత్రమే చేస్తాం. 7, 8, 6 మాత్రం మనకు ఏప్రిల్ 15 దాకా ఛాన్స్ ఉంది, అంటే వచ్చే నెల 15 వరకు ఉంది ఛాన్స్. అదొకటి అందరికీ తెలియజేయండి. ఇప్పటికి కూడా ఇంకెవరైనా మీ పరిధిలో లోపల నమోదు కాని వాళ్ళు ఉంటే, చదువుకునే పిల్లలు కానీ, 18+ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు దరఖాస్తు చేయించండి. ఫారం 6 గురించి ఐడియా వచ్చింది కదా అందరికీ. 7, 8 గురించి కూడా ఐడియా వచ్చింది కదా అందరికీ. మనకి ఈ 85 ఏజ్ గ్రూప్ పోయిన సంవత్సరం మనకు అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఏం చేసామంటే 80 సంవత్సరాల పైబడ్డ వారికి సంబంధించి హోమ్ ఓటింగ్ మీద మనము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈసారి ఎన్నికల సంఘం వారు ఏం చేశారంటే దాన్ని 85 ఇయర్స్ పెంచడం జరిగింది. అదొకటి అందరూ దృష్టిలో పెట్టుకోండి. 85 సంవత్సరాల పైబడ్డ వారు మాత్రమే. నెక్స్ట్ ఇంకొకటి మనకు ఈ పీడబ్ల్యూడి ఓటర్స్ అందరికీ మొన్న మార్కింగ్ చేశారు కదా మనం. అందులో కూడా ఎవరైనా బిల్లింగ్ ఉండి 2 ఇస్తే మనం తీసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రేకొండ బొమ్మనపల్లి గ్రామ పంచాయతీల ఆవరణలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ అరవింద మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా పోషకాహారం అందించాలన్నారు. పోషణ అభియాన్ లో భాగంగా గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అజయ్, సూపర్వైజర్ ఇందిరా, రాజశ్రీ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులకు మనం వండి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే గ్రామాల్లో జరిగే పల్లీలు, పెద్దలు, మక్కల నుంచి మొదలైన వాటిని కూడా గింజలను ఉడికించి పిల్లలకు అని పెద్దలకు కానీ డైరెక్ట్ తింటే చాలా బాగుంటుంది. అటువంటి గింజలను నానబెట్టి మొలకలు కూడా డైరెక్ట్ గా తింటే కూడా మంచి ఆరోగ్యం అవుతారు. తద్వారా మనకు ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అలాగే మనం ఈ మధ్య ప్రతిరోజు ఉదయం సాయంత్రం టీ చాలా అలవాటు. ఉదయం టీ తాగితే సాయంత్రం 4 గంటలకి రాగి జావా అనేది ఒకటి తాగడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఈ రాగి జావా ఒక గ్లాసు వేడి నీళ్ళలో 2 స్పూన్ల రాగి పౌడర్ వేసుకొని. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా క్యాంపెయినింగ్ నిర్వహించారు. బ్యాంకు ఖాతా లేని వారికి జీరో ఖాతాలు తెరిపించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ దొరస్వామి నాయక్ మాట్లాడుతూ 2 రోజుల పాటు ఈ క్యాంపెయినింగ్ కొనసాగుతుందన్నారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆధార్ కార్డు ఫోటోలతో క్యాంపెయిన్ కు తరలి రావాలని సూచించారు. ఈ అకౌంట్ తో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా వర్తిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటాము. సో ఈ స్కీమ్స్లో కూడా మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్స్ మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే మీ వయసు 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపల ఉండాలి. మీరు 20 రూపాయలు అమౌంట్ కట్టినట్టు కనుక ఈ స్కీమ్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మీకు అన్ఫార్చునేట్గా ఏదైనా ప్రమాదవశాలు ఏదైనా జరిగి ఏదైనా అకౌంట్ హోల్డర్కి ఏదైనా అయినట్టయితే కనుక 2 లక్షల రూపాయలు మీకు ప్రమాద బీమా వర్తిస్తుంది. అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన స్కీమ్ ఉందండి. ఆ స్కీమ్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్లో ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. మీరు దీనికి గాను 436 రూపాయలు సంవత్సరానికి మీరు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం వస్తుంది. దీనికి ఏంటంటే 50 సంవత్సరాల లోపల మీరు జాయిన్ అవుతారు, కానీ 55 ఇయర్స్ వరకు మీ యొక్క ప్రీమియం డెబిట్ అవుతుంది. 55 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీమియం డెబిట్ అవ్వడం ఆగిపోతుందండి. సో ఈ మధ్యలో ఏమైనా మీకు జరిగినట్టయితే కనుక అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఎన్రోల్మెంట్ చేసుకొని ఏదైనా ప్రమాదవశాత్తు కావచ్చు, లేకపోతే సహజ మరణం కావచ్చు, ఏదైనా అకౌంట్ హోల్డర్ జరిగినట్టు కనుక 2 లక్షల రూపాయలు నామినీకి క్లెయిమ్ చేయడం జరుగుతుందండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అలాగే అటల్ పెన్షన్ స్కీమ్ ఉంటుందండి. దాంట్లో కూడా ఏంటంటే
మీ యొక్క వయసును బట్టి 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు, అంటే 1000 రూపాయలు కావచ్చు, 2000, 3000, 4000, 5000 అట్లా 5 కంతులుగా పెట్టారండి. మీ యొక్క వయసును బట్టి మీకు కావాల్సిన అమౌంట్ మీరు చూస్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ప్రీమియం డెబిట్ అవుతుంది. సో మీకు 60 ఏళ్ళు అయిన తర్వాత ప్రతి నెల కూడా మీరు అనుకున్న అమౌంట్ మీకు మీ ఖాతాలో జమ అవుతుందండి పెన్షన్ రూపంలో. సీడ్ యాజమాన్ల తీరు పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు ఓ కంపెనీ హామీ మేరకు సీడ్ విత్తనాలు నాటారు. తామిచ్చిన విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని, ఒకవేళ నష్టం వస్తే తామే భరిస్తామని సదరు కంపెనీ ప్రతినిధులు తమకు భరోసా ఇచ్చినట్టు రైతులు మీడియా ఎదుట వాపోయారు. తీరా విత్తనాలు నాటిన తర్వాత ఆశించిన దిగుబడి రాలేదని, దీంతో కంపెనీ యజమానులను సంప్రదిస్తే దాట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఈరోజు ఈ సీడ్ను చూసుకున్నట్టయితే మనకు మేల్ వెళ్ళిపోయింది, ఫీమేల్ ఆగిపోయింది. అంటే దీనివల్ల ఇప్పుడు మేలు ఫీమేల్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పంట వండుతుంది. ఈ పంట వండదు కాబట్టి ఇప్పుడు ఎకరాన 70,000 ఇస్తా అని చెప్పి చెప్తారు. అయినా ఈ పంట వండని దానికి కూడా శ్రమ చేయించుకుంటూ ఈరోజు నేను ఎక్కడ కూడా నేను సీడ్ పెట్టలేదు. చాలా మంది అనుకోవచ్చు వీడు సీడ్ పెట్టలేదు ఎందుకు మాట్లాడతానని చెప్పేసి, కానీ నేను ఒక చదువుకున్న రైతుగా నేను మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఇది ఏంటంటే రైతులను పూర్తిగా మోసం చేస్తూ ఈరోజు సీడ్ యాజమాన్యాలు పూర్తిగా రైతులను మోసం చేసి ధనార్జనే ధ్యేయంగా మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. కంపెనీ నుంచి వచ్చేటువంటి విత్తనాలను నేరుగా తీసుకురాకుండా సెకండ్ క్వాలిటీ విత్తనాలను తీసుకొచ్చి వీళ్ళు పంటలు పండించి వీళ్ళే అమ్మే స్థాయికి ఎదిగి ఈరోజు రైతులను అరగోస పెడుతూ ఈరోజు తిప్పలు పెడుతూ గురి చేస్తున్నారు. 2 ఎకరాలు 2 ఎకరాలు సీడే రేటు అప్పుడు అంటే 7,000 కట్టిస్తానన్నారు. 7,200. ఇప్పుడు ఒక 500 పెంచుతామన్నారు. జియో కాస్ట్ లేదు, విత్తనం కాస్ట్ లేదని అన్నారు. ఇప్పుడు ఇక మరి లాస్ట్ వరకు ఎంత కట్టించేది తెలియదు మాకు. ఇంకా ఏది మాకు చెప్పలే కన్ఫామ్గా. మిషన్కి వస్తే మేమే అన్నీ మేమే భరించుడైతుంది. కాకపోతే అన్నీ భరించినా కూడా అల్లనే తీసేసి కడిగేసి వచ్చిన కాడికి బిల్లు మాత్రమే ఇస్తారు మాకు. రైతు బరాబరి నష్టపోవడే, ఎప్పుడైనా నష్టపోవడే రైతు. లాభం ఏం లేదు ఇలా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా శ్రీనివాసులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాగా గతంలో ఇక్కడ తహసీల్దార్ గా పనిచేసిన రజనీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పెద్దపల్లి రూరల్ మండలం హనుమంతునిపేట గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక నర్సయ్య, మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాసును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం నాయకులు పాల్గొన్నారు. 2 లక్షల మంది మా ముదిరాజు సంఘం సభ్యులు మరియు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా మా సంఘం నుండి ముదిరాజు సంఘం నుండి ధన్యవాదాలు తెలియజేస్తామన్నమాట. మరియు హనుమంతునిపేట సంఘ సభ్యులందరం వచ్చి ఆయనను సత్కరించి సన్మానం చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఆలయంలో 13 హుండీలు లెక్కించగా 4,04,434 రూపాయల నగదు ఆదాయం వచ్చినట్టు దేవాదాయ శాఖ పరిశీలకులు పి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి కందుల సుధాకర్, సిబ్బంది, శ్రీరామ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అధ్యక్షులుగా పొలాస సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి ప్రకాష్ రావును ఎన్నుకుని స్థానిక స్వర్ణకార సంఘ భవనంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కోశాధికారి కనపర్తి భాస్కరాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసల రాజమౌళి, గౌరవ అధ్యక్షులు బొజ్జ శంకరయ్యతో పాటు పూర్తి కార్యవర్గానికి జిల్లా అధ్యక్షులు రంగుమారు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామోజీ రాజు ఆధ్వర్యంలో ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కందుకూరి పూర్ణాచారి, గౌరవ అధ్యక్షులు వెంకట నరసయ్య, కట్ట సదానందం, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని మల్లచెట్టు చౌరస్తా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జనపరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 2 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా బాటసార్ల కోసం 2 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టు జేఎస్ఆర్ యువసేన సభ్యులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, జేఎస్ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు. గురువుని దేవుడితో సమానంగా పూజించే సంస్కృతి మనది. అలాంటి గురువులు అప్పుడప్పుడు విచక్షణ కోల్పోయి విద్యార్థులపై దాడి చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని టీచర్ వాతలు పడేలా కొట్టడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయలేదంటూ సైన్స్ టీచర్ విచక్షణ రహితంగా తమ కుమారుణ్ణి కొట్టాడని వాపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురు శిష్యుల మైత్రిని పెంపొందించేలా విద్యా బోధన ఉండాలని, ఆ దిశగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అది దారుణంగా కొట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి వస్తే స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ స్పందించకుండా మేము ఎందుకు కొట్టిన దానికి మినిమం ఆన్సర్ లేకుండా ఇలా డిగ్రీ చదివిన టీచర్లను పెట్టుకొని పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం చేసుకుంటూ ఆ పిల్లాడు ఎవరికే పేషెంట్ అతను ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా ఇప్పుడు దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా అతను తొందరగా అధికార యంత్రాంగం పంపిస్తున్నానని చెప్పాడు. వచ్చినాకనే దీనికి సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఆలోపు స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ డిఓ గారికి కలెక్టర్ గారికి మేము ఎన్ఎస్ఓ పక్షాన కోరుకుంటున్నాం. అలాగే ఇట్లాంటి సంఘటన కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళ మీద అని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. బయట స్కూల్లో జరిగినా కూడా ఎంఈఓ డిఓ దృష్టికి తీసుకుపోయినా కూడా ఆయన తూతూ మంతరంగా యాక్షన్ తీసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక మీదటైనా అధికార యంత్రాంగం ఎంఈఓ డిఓ గారు దీన్ని చొరవ తీసుకొని ఇలాంటి స్కూళ్ళపై మెమోలు కానీ అలాగైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇంకొక స్కూల్ బుద్ధిగా వస్తుంది. సైన్స్ ఎగ్జామ్ ఉంటే ఏమైంది, టీచర్ అట పేపర్ చూసిందట, చూసి ఒక బిట్ రాయలేదట, ఒక బిట్స్ రాయలేదట, రాయకుంటే బిట్స్ ఎందుకు రాయలేదు చెంపల పొండి కొట్టిందట. ఒక 10 దెబ్బలు కొట్టినాక ఊకోవచ్చు కదా, వీపు కట్ట మొత్తము షెట్టు మించి కట్టబట్టి కొడితే మొత్తం వాతలు వచ్చినాయి. చేయి మీద కొడితే చేయి అమిలిపోయింది. ఇగో మెడ నుంచి కొడితే మెడ మొత్తం వాతలు వచ్చినాయి. కొట్టింది. సరే కొట్టినప్పుడు మరి మేడం ఇట్లా కొట్టినా మరి మీ పిల్లల్ని మరి అనుకోకుండా ఏదో కోపం అని చెప్పాలి కదా, ఏం చెప్పలేదు. ఇంటికి వచ్చినాక వీళ్ళ మమ్మీ చూసింది, చూసేవరకు మొత్తం వాతలు వచ్చినాయి. స్కూల్ తీసుకొచ్చి సారి చూపించింది, చూపిస్తే రేపు రండి మాట్లాడుకుందామని చెప్పిందట. ఇవాళ తీసుకొని వచ్చినాయి. రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. కాట్నపల్లి గ్రామానికి చెందిన హాన్సిక స్కూటీపై కరీంనగర్లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో దుబ్బపల్లి స్టేజ్ వద్ద అతి వేగంతో వచ్చిన ఇసుక లారీ వారిని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో హాన్సిక లారీ కింద పట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని సుల్తానాబాద్ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు. ఇట్లా ఈ లారీల వల్ల ఎంతమందికి యాక్సిడెంట్ అవుతున్నాయి. నా పేరు ప్రవళిక, నా తమ్ముని పేరు ఆదిత్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ. ధర్మపురంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. బ్యాంకర్లతో పెద్దపల్లి పోలీసుల సమావేశం, వివిధ అంశాలపై సూచనలు చేసిన ఏసీపీ. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.